హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కిరణ్మయి. ఈరోజు ఒక చిన్న టాపిక్ మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో చేస్తున్నాను. మరి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఆ టాపిక్ ఏంటో చూసిద్దాం రండి. చాలామందికి నిత్య దీపారాధన చేసే అలవాటు ఉంటుందండి. అంటే నిత్యం దీపం పెట్టుకోవడం అలవాటు ఉంటుంది. కొంతమంది ఏమో మార్నింగ్ మాత్రమే పూజ చేసుకుంటారు, పొద్దున మాత్రమే పూజ చేసుకుంటారు. కొంతమంది పొద్దున సాయంత్రం కూడా దీపారాధన చేసుకుంటారండి. కొంతమంది ఏమో ఈవినింగ్ టైంలో అగరబత్తులు మాత్రమే ముట్టించుకుంటారు. మామూలుగా పొద్దున్న టైంలో దీపం పెట్టేసుకుంటారు. ఇలా ఖచ్చితంగా చాలామంది ఇప్పుడు నవడేస్ అయితే ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది నిత్య దీపారాధన చేసుకుంటారు. అందరూ నిత్య దీపారాధన చేస్తున్నారు, కానీ ఇప్పటికీ అలా చేసే వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉన్నాయండి. మరి ఆ డౌట్స్ ఏంటి అంటే, రెగ్యులర్గా దీపం పెడుతున్నాము, రెగ్యులర్గా తలస్నానం చేయాలా, కంపల్సరీ రెగ్యులర్గా తలస్నానం చేయాలా, ఇలాంటి డౌట్స్ చాలామందికి ఉంటాయండి. సో నేను కొన్ని బుక్స్ చదివి కొన్ని విషయాలు నేను తెలుసుకున్న మటుకు నాకు తెలిసినవి కొన్ని మీతో షేర్ చేసుకోవాలి ఈ విషయంలో అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. నిత్య దీపం పెట్టేవాళ్ళు నిత్యం తలస్నానం చేయాల్సిన అవసరం లేదండి కన్ఫర్మ్గా. కానీ చాలామంది ఏం చేస్తారు, నెత్తిపైన నీళ్ళు పోసుకొని దీపం పెట్టాలి కంపల్సరీ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ అసలు అలా ఏమి ఉండదు. అసలు రెగ్యులర్గా తలస్నానం అనేది చేయకూడదు, అస్సలు చేయకూడదు. నిత్య దీపారాధన చేసే వాళ్ళకైతే అసలు తప్పే ఉండదు డైలీ దీపం పెట్టడం. మామూలు స్నానం చేస్తేనే శిరస్నానం చేసినట్టుగా సమానం అండి. మనం మామూలు స్నానమే మనకు నెత్తి మీద చేసినట్టే సమానం. మామూలుగా మగవాళ్ళు అయితే నిత్యం తలస్నానం చేసినా తప్పు ఉండదు, కానీ ఆడవాళ్ళు అయితే కంపల్సరీ చేయకూడదు. ఆడవాళ్ళు ఎప్పుడు చేయాలి అంటే మాత్రం ఒకటి బుధవారం, ఇంకొకటి శనివారం. బుధ శనివారంలో మాత్రమే మనం తలంటు పోసుకోవాలి. తలస్నానం చేయడం వేరు, తలంటుకోవడం వేరండి. ఇక్కడ తలస్నానం చేశాను అని చెప్తూ ఉంటారు. తలస్నానం వేరు, తలంటుకోవడం వేరు. తలస్నానం అంటే ఊరికే తలపైన నీళ్ళు పోసేసుకొని రావడం, స్నానంతో పాటు ఏదో మామూలుగా నీళ్ళు పైన నెత్తి నుంచి చేసుకొని రావడాన్ని తలస్నానం. తలంటుకోవడం అంటే మనం ఏదో షాంపూ లేదంటే బిఫోర్ మీరు షాంపూ పెట్టుకోకున్నా కానీ ఏం చేయాలి, తలస్నానానికి వెళ్ళేటప్పుడు ఆయిల్ అప్లై చేసుకోవాలి. నూనె పెట్టేసుకొని నూనె మర్దన చేసుకొని హెడ్ బాత్ చేస్తే దాన్ని హెడ్ బాత్ తలంటుకోవడమే అంటారు. కానీ నార్మల్ తలస్నానానికి తలంటుకోవడం చాలా డిఫరెంట్. కంపల్సరీ తలంటుకోవడం ఎప్పుడు ఏ వారాలలో ఆడవారు చేయాలి అంటే బుధవారం, శనివారం మాత్రమే మనకు చాలా శ్రేష్టం అండి. బుధవారం రోజు మనం తలస్నానం చేసేటప్పుడు బిఫోర్ ఆయిల్ పెట్టుకొని తలస్నానం చేయాలి. కుకుడికైనా షాంపూ ఏదో ఒకటి యూజ్ చేసి తలస్నానం చేయాలి. అలాగే శనివారం కూడా చేయాలి. శనివారం మనం నువ్వుల నూనెను అప్లై చేసుకొని నువ్వుల నూనె తలంటుకొని చేస్తే శనిగ్రహం నుంచి వెళ్ళి దాదాపుగా కొంతవరకు 100లో 90% శనిగ్రహం నుంచి వెళ్ళి కొంత విముక్తిని పొందవచ్చు మనం ఇలా నువ్వుల నూనె అప్లై చేసుకొని కనుక తలస్నానం చేసినట్టుంటే. ఇలా బుధవారం శనివారం మాత్రమే మనం తలంటుకోవడం శ్రేష్టం అండి. లేదు నాకు ఫాస్టింగ్ ఉంటుంది, మనం మంగళవారం ఫాస్టింగ్, గురువారం ఫాస్టింగ్, ఫ్రైడే ఫాస్టింగ్ అనుకునే వాళ్ళు, తలస్నానం చేయాలి తప్పదు అనుకున్న వాళ్ళు రెగ్యులర్గా మీరు ఒకవేళ నిత్య దీపం చేస్తున్నారు అని అంటే కంపల్సరీ ఆ డేస్లో తలంటుకోవడం అవసరం లేదండి. ఓన్లీ మనం బుధ శనివారం తలంటుకుంటే మంచిది. లేదు కంపల్సరీ తలంటుకోవాలి, నేను ఏదైనా టెంపుల్కి వెళ్తున్నాను, నాకు బర్త్డే వచ్చింది, మ్యారేజ్ డే వచ్చింది అనుకుంటే మాత్రం కంపల్సరీ ఏం చేయాలి, ఆయిల్ అప్లై చేసుకొని నెత్తికి ఆయిల్ అప్లై చేసుకొని లేదంటే మొహానికి పసుపు అప్లై చేసుకొని తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల కొంతవరకు మనకు బెటర్ అని చెప్పొచ్చు. ఎందుకు ఊరికే తలస్నానం చేయకూడదు అంటే మనకు డైలీ ఒక సామెత ఉందండి, ఊరికే నెత్తి కడిగితే సంసారం కూడా నెత్తి కడిగినట్టే అయిపోతుంది, ఊరికే కడిగినట్టే అయిపోతుందని సామెత ఒకటి ఉంది. సో మనం అలా ఊరికే నెత్తిపై నీళ్ళు పోసుకొని కడుగుతుంటే మన సంసారం కూడా కడిగినట్టే అవుతుందని చెప్పేసి పెద్దలు అనేవారు అనమాట. సో అందుకని చెప్పేసి నేను అంటున్నాను. అలాగే మనం తలస్నానం చేయడం వల్ల కూడా మనకు కొన్ని గ్రహాల ప్రభావం అనేది ఉంటుంది రోజు తలస్నానం చేయడం వల్ల. వెనకటి కాలంలో పెద్దలు ఏం చెప్పేవారు, అశుభ కార్యక్రమాలప్పుడు మాత్రమే తలస్నానాలు చేయాలి అంటారు. ఒకటి మనకు పీరియడ్స్ టైంలో మనం తలస్నానం చేస్తాం, అప్పుడు హెడ్ బాత్ ఏమైనా చేస్తాం, తలంటుకోం, ఊరికే తలస్నానం చేస్తాం. అలాగే ఎవరైనా మనకు చనిపోయినప్పుడు అలాంటి టైంలో మనం తలస్నానం చేసేస్తాం, నీళ్ళ మునిగొచ్చారా అని అంటారు కదా. సో దానికి కొన్ని ఆచారాలు ఉన్నాయండి. ఆ తలస్నానానికి ఈ తలస్నానానికి ఎంత తేడా ఉందో చూడండి. సో మనం అందుకే డైలీ తలస్నానం అంటే అస్సలు చేయకూడదు. నాన్ వెజ్ తిన్నాము, ఇలా ఉన్నా అలా ఉన్నా ఇలా దీపం పెడతామనంటే అసలు తప్పే ఉండదు. మనం నార్మల్ స్నానం చేస్తున్నాం కదా, సో అది తప్పే ఉండదు అనమాట. సో పెద్దవాళ్ళు అలా చెప్పారు కాబట్టే మనం ఈ తలస్నానం అనేది ఇలా చేయకూడదు.
మరి మనం ఏదైనా పుణ్యక్షేత్రాలకు వెళ్తాం కదండి, మరి అక్కడ తలస్నానం చేస్తాం కదా, మన ఉంటాం కదా అని కూడా మీకు డౌట్ రావచ్చు. మనం ఏదైనా దర్శనానికి ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు ఆ పుణ్యక్షేత్రంలో మనం ఎప్పుడైతే దర్శనం నిమిత్తమే అడుగు పెడతామో, దర్శనం నిమిత్తమే అడుగుపెట్టి మనం దర్శనం కోసం అది వారం ఏదైనా అక్కడ తలస్నానం, అక్కడ నార్మల్గా మనం తలస్నానం అంటే అక్కడ కూడా వెళ్ళేంత వరకు ఇంత షాంపూ లేకుంటే కొంచెం పసుపు మ్యాక్సిమం అయితే దర్శనానికి వెళ్ళిన వాళ్ళు కొంచెం అన్నా ఇలా పసుపు రాసుకొని చేస్తారండి. అది కూడా మనకు వీలు కాలేదు అని అంటే మాత్రం మనం అక్కడ పుణ్యక్షేత్రంలో అడుగు పెట్టిన తర్వాత మొత్తం క్షేత్ర పరిరక్షణలో ఉంటాం కాబట్టి అప్పుడు మన గ్రహాలు అనేవి ఏమి చేయవన్నమాట. అందుకని చెప్పేసి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు మనం నార్మల్ తలస్నానం చేసినప్పుడు మనకి కొంచెం గ్రహాల నుంచి విముక్తి ఉంటుందని చెప్పొచ్చు. ఇంకా మామూలుగా మనకు తప్పదు, ఇంకా తలస్నానం చేయాలి అంటే మాత్రం కంపల్సరీ కొంచెం పసుపు అప్లై చేసుకొని స్నానానికి ముందు అప్లై చేసుకొని మనం తలంటు పోసుకుంటే తప్పు లేదండి. ఈ మధ్యలో కొంతమంది ఫంక్షన్స్ కరెక్ట్ వెళ్ళినప్పుడు కూడా కొంచెం హెడ్ బాత్ చేస్తే హెయిర్ ఇలా ఉంటుంది, డ్రైగా ఉంటే బాగుంటుందని కూడా తలస్నానాలు చేస్తారు. సో అలాంటప్పుడు కొంచెం పసుపు రాసుకొని చేసి అసలు మ్యాక్సిమం చేయకూడదండి, మ్యాక్సిమం చేయకూడదు. తను తప్పదు అనుకున్నప్పుడు మాత్రం మీరు పసుపు అప్లై చేసుకొని తలస్నానం చేస్తే మంచిది. ఇంకా నిత్య దీపారాధనలో అంటారు కదండి, నిత్య దీపారాధనలో మాత్రం మనం నిత్యం తలస్నానం చేయాల్సిన అవసరం లేదండి. కన్ఫామ్గా నిత్య దీపారాధన అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిత్య దీపారాధన చేసినప్పుడు మనకు మగవారు దీపం పెడితే చాలా మంచిదండి. ఇంట్లో మనం ఆడవాళ్ళం పెట్టే కంటే ఇంట్లో మగవాళ్ళు పెడితే చాలా శ్రేష్టమని చాలా మంచిది కూడా. కానీ పాసిబుల్ కాదు మగవాళ్ళకి అనుకునే వాళ్ళు ఆడవాళ్ళు పెట్టే వాళ్ళు కూడా ఉంటారు, చాలామంది పెడతారు తులసి కోట. ఎందుకంటే మగవాళ్ళు తులసి కోట కూడా పెట్టలేరు కాబట్టి ఆడవాళ్ళు చాలామంది పెడతారు. సో మీరు కంపల్సరీ నిత్య దీపం పెట్టేవాళ్ళు ఖచ్చితంగా తలస్నానం ఏం అవసరం లేదండి, అసలు డౌట్ పడొద్దు, తలస్నానం చేయాలి కంపల్సరీ అని. ఈ వీడియో మీరు ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి, మీరు ఇలా చేయండి, మీకు ఏం అపోహలు ఏం పెట్టుకోకండి. అదండి మొత్తానికైతే తలస్నానం నిత్య దీపారాధన టాపిక్ ఇది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.